అందరికీ నమస్కారం. కథాసాగరానికి స్వాగతం. ఇవాళ 'మరాఠా చక్రవర్తి మేక చెవులు' అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం. అనగనగా మరాఠా అనే చక్రవర్తికి మేక చెవులుండేవి. ప్రతి ఉదయం ఆయనకి గడ్డం గీయటానికి వచ్చిన మంగలివాడిని చక్రవర్తి తనలో అసహజమైనది ఏదైనా ఉందా అని ప్రశ్నించేవాడు. సమాధానంగా మేక చెవుల గురించి చెప్పేవారు క్షురకులు. అలా సమాధానం ఇచ్చిన తక్షణమే వాళ్ళకి మరణశిక్ష విధించేవాడాయన. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఆ దేశంలో చక్రవర్తికి క్షవరం చేయటానికి క్షురకులే మిగల్లేదు. చివరిగా ఒక క్షురక సంస్థ యజమాని మీద ఆ బాధ్యత పడింది. ఆయన ఆరోగ్యం దెబ్బతిని ఉండటం చేత తన స్థానంలో తన దగ్గర క్షవరం నేర్చుకుంటున్న యువకుడిని రాజమందిరానికి పంపించాడు. ఆ క్షురకుడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తన యజమాని అనారోగ్య కారణం వల్ల రాలేకపోయాడని, ఆ పని చేయటానికి తనే తగినవాడిని తలచి తన్ని పంపించారని చెప్పాడు. ఆ మాటలకి తృప్తి చెందిన చక్రవర్తి తనకి క్షవరం చేయవచ్చని పని మొదలుపెట్టమన్నాడు. చక్రవర్తి మేక చెవుల్ని ఆ యువకుడు గమనించాడు. కానీ మౌనంగా తన పని తాను చేసుకోసాగాడు. పని పూర్తయ్యాక యథావిధిగా చక్రవర్తి, నాలో ఏదైనా అసహజంగా కనిపిస్తోందా అని ప్రశ్నించాడు. లేదు ప్రభు అని సమాధానం ఇచ్చిన యువకుని చూసి ఎంతగానో సంతోషించి ఎక్కువ ధనమించి ఇక నుంచి ప్రతిరోజు అతన్నే రాజమందిరానికి రమ్మని ఆజ్ఞాపించాడు. డబ్బు తీసుకుని తన యజమాని దగ్గరికి వెళ్ళిన యువకుడు అన్ని విషయాలు చెప్పాడు, కానీ చక్రవర్తి మేక చెవుల గురించి మాత్రం చెప్పలేదు. ఇక రోజు ఆ యువకుడే చక్రవర్తికి క్షవరం చేయటానికి వెళ్ళేవాడు. కొంతకాలం జరిగిన తర్వాత ఆ రహస్యం తనలో తాను ఉంచుకోలేక, ఎవరితో చెప్పుకోలేక సతమతమైపోయాడు యువకుడు. ఇది గమనించిన యజమాని ఒకరోజు అతన్ని పిలిచి ఏమైందని అడిగేసరికి ఆ యువకుడు తన దగ్గర ఒక రహస్యం ఉందని, అది ఎవరికీ చెప్పలేక, తనలో ఉంచుకోలేక సతమతమవుతున్నానని చెప్పాడు. అతడి మాటలు విన్న యజమాని, ఒక పని చెయ్యి, ఊరి చివర ఒక గొయ్యి తీసి ఆ గోతులో ఈ రహస్యాన్ని 3 సార్లు చెప్పు. మళ్ళీ ఆ గొయ్యి మీద మట్టి కప్పి వచ్చేయి. ఇలా చేస్తే నీ మనసు తేలిక పడుతుంది అన్నాడు యజమాని. యజమాని చెప్పిన ఉపాయం నచ్చి ఆ యువకుడు ఊరి చివరికెళ్ళి గొయ్యి తవ్వి అందులో 3 సార్లు మరాఠా చక్రవర్తికి మేక చెవులు అని చెప్పి తిరిగొచ్చేశాడు. తన మనసు ఎంతో తేలిక పడినట్టయి హాయిగా ఇల్లు చేరాడు. అలా కొన్ని వారాలు గడిచాయి. ఆ యువకుడు ఏ గోతిలో అయితే రహస్యాన్ని చెప్పాడో అక్కడి నుంచి 3 కొమ్మలున్న ఓ చెట్టు పెరిగింది. కొంతమంది గొర్రెల కాపరులు దాన్ని గమనించి ఆ చెట్టు కొమ్మలతో పిల్లన గ్రోవి చేసుకోవాలని వాటిని తెంపారు. అలా కొమ్మలతో పిల్లన గ్రోవులు తయారు చేసుకుని ఊదటం మొదలుపెట్టగానే అందులోంచి సంగీతం కాక మరాఠా చక్రవర్తి మేక చెవులు, మరాఠా చక్రవర్తి మేక చెవులు అని పాట రాసాగింది. అలా ఆ చెట్టు కొమ్మలతో తయారైన పిల్లన గ్రోవులన్నిటి నుంచి అదే పాట. అలా కొంతకాలానికి ఆ మాట ఊరంతా పాకిపోయింది. అంతేకాదు, ఈ విషయం చక్రవర్తి దాకా చేరింది. విషయం తెలిసిన చక్రవర్తి క్షురకుణ్ణి పిలిచి, ఈ నగర ప్రజలందరికీ ఏం చెప్పావు నువ్వు అని గద్దించాడు. ఆ యువకుడు తాను ఎవరికీ చెప్పలేదని, ఊరవతల ఓ గొయ్యి తీసి ఆ గోతిలో తన రహస్యం 3 సార్లు చెప్పిన మాట మాత్రం నిజమేనని చక్రవర్తి గారితో చెప్పుకున్నాడు. ఆశ్చర్యపోయిన చక్రవర్తి విషయం ఏమిటో తెలుసుకుందామని చెప్పి ఆ చెట్టు దగ్గరికి బయలుదేరాడు. అక్కడికి చేరగానే నిజంగానే చెట్టు కనపడ్డది. కానీ దానికి ఒక్క కొమ్మ మాత్రమే మిగిలుంది. ఆ కొమ్మని నరికించి పిల్లన గ్రోవి తయారు చేయించాడు చక్రవర్తి. అలా చేయించిన పిల్లన గ్రోవి ఎవరి చేత పాడించినా అది ఒకటే పాట, మరాఠా చక్రవర్తి మేక చెవులు, మరాఠా చక్రవర్తి మేక చెవులు. ఇక చేసేదేమీ లేక తన రహస్యం అందరికీ తెలిసిపోయిందని గ్రహించిన చక్రవర్తి ఆ క్షురకుణ్ణి ప్రాణాలతో వదిలేశాడు గాని అతడి చేత మరెన్నడూ క్షవరం చేయించుకోలేదు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.